శాంతి. మురళీ తారీఖు ఏప్రిల్ 11, 2024. సాకార బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఇప్పుడు ఈ నాటకం పూర్తవుతుంది. మీరు ఇంటికి వాపస్ వెళ్ళాలి. కనుక ఈ ప్రపంచంపై మమకారాన్ని తీసేయండి. ఇంటిని, కొత్త రాజ్యాన్ని స్మృతి చేయండి. ప్రశ్న: దానానికి మహత్వం ఎప్పుడుంటుంది? దాని ఫలితం ఏ పిల్లలకు ప్రాప్తిస్తుంది? జవాబు: దానం చేసిన వస్తువుపై ఎలాంటి మహత్వం లేనప్పుడు ఆ దానానికి మహత్వం ఉంటుంది. దానం చేసిన తర్వాత అది మళ్ళీ గుర్తుకొస్తే ఆ దానానికి ప్రతిఫలం ఉండదు. మనుష్యులు మరుసటి జన్మ కొరకు దానం చేస్తారు. కనుక ఈ జన్మలో మీ వద్ద ఏమేమున్నాయో వాటన్నిటిపై మమకారాన్ని సమాప్తం చేయండి. నిమిత్తంగా ఉండి సంభాళించండి. ఇక్కడ మీరు ఈశ్వరీయ సేవలో ఉపయోగిస్తే, ఆసుపత్రి మరియు కాలేజ్ తెరిస్తే దాని ద్వారా అనేక మంది కళ్యాణం జరుగుతుంది. దానికి ప్రతిఫలంగా 21 జన్మలకు ఫలితం లభిస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: స్వచింతనలో మరియు చదువులో మునిగి ఆనందంగా ఉండాలి. ఇతరులను చూడరాదు. ఎవరైనా మంచిగా మాట్లాడటం లేదంటే ఒక చెవితో విని ఇంకొక చెవి నుండి వదిలేయాలి. అలిగి చదువును వదిలేయరాదు. రెండవ పాయింట్: జీవించి ఉన్నప్పుడే సర్వము దానం చేసి వాటిపై మమకారాన్ని తుంచివేయాలి. పూర్తిగా విల్లు చేసి నిమిత్తంగా ఉండి తేలికగా ఉండాలి. దేహీ అభిమానులుగా అయ్యి సర్వ దైవీ గుణాలను ధారణ చేయాలి. వరదానము: భిన్నత్వాన్ని నిర్మూలించి ఏకతను తీసుకొచ్చే సత్యమైన సేవాధారి భవ. వివరణ: బ్రాహ్మణ పరివారం యొక్క విశేషత అనేక మంది ఉన్న ఒకటిగానే ఉండడం. మీ ఐకమత్యం ద్వారానే మొత్తం విశ్వంలో ఒకే ధర్మం, ఒకే రాజ్యం యొక్క స్థాపన జరుగుతుంది. అందువలన ప్రత్యేకమైన అటెన్షన్ ఉంచి భిన్నతను నిర్మూలించండి. ఏకతను తీసుకురండి. అప్పుడే సత్యమైన సేవాదారులని అంటారు. స్వయం పట్ల సేవాదారి కాదు, సేవ పట్ల ఉంటారు. స్వయానిదంతా సేవ కొరకు స్వాహా చేస్తారు. ఎలాగైతే సాకార్ బాబా సేవలో ఎముకలను కూడా స్వాహా చేశారో, అలా మీ ప్రతి కర్మేంద్రియం ద్వారా సేవ జరుగుతూ ఉండాలి. ఈరోజుటి స్లోగన్: పరమాత్మ ప్రేమలో లీనమైపోతే దుఃఖాల ప్రపంచాన్ని మర్చిపోతారు. అవ్యక్త సూచన: కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. ఈరోజుటి పాయింట్: సదా కంబైన్డ్గా ఉండేవారం, కంబైన్డ్గా ఉన్నాం మరియు కంబైన్డ్గా ఉంటాం అని స్మృతిలో ఉంచుకోండి. అనేకసార్లు కంబైన్డ్ స్వరూపంగా అయిన వారిని వేరు చేసేందుకు ఎవ్వరికీ శక్తి లేదు. ప్రేమకు గుర్తు కంబైన్డ్గా ఉండడం. ఇది ఆత్మ మరియు పరమాత్మల తోడు. పరమాత్మ ఎక్కడైనా తోడు నిభాయిస్తారు. అంతేకాక ప్రతి ఒక్కరితో కంబైన్డ్ రూపం ద్వారా ప్రీతి యొక్క రీతిని కూడా నిభాయిస్తారు. అచ్చా, ఓం శాంతి.